బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఈసారి ఆమె మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ ను టార్గెట్ చేశారు. ఆ ఇద్దరి వల్లే తన తండ్రి కేసీఆర్ కు చెడ్డ పేరు వచ్చిందన్నారు. కేసీఆర్ పై సీబీఐ దర్యాప్తు చేశాక బీఆర్ఎస్ పార్టీ ఉంటేంది పోతేంది అన్నారు ఎమ్మెల్సీ కవిత. ఇక మరోవైపు కవిత చేసిన కామెంట్లపై రియాక్ట్ అయింది బీఆర్ఎస్. హరీష్ కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. ఫామ్ హౌస్ లో పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు కేసీఆర్. బీఆర్ఎస్ లో మరోసారి కల్లోలం సృష్టించారు ఎమ్మెల్సీ కవిత. హరీష్ రావు, సంతోష్ రావుపై డైరెక్ట్ అటాక్ చేశారు. వారిద్దరూ అవినీతి అనకొండలని ఆరోపించారు. ఈ ఇద్దరి ప్రమేయంతోనే కేసీఆర్ కు అవినీతి మరక అంటిందన్నారు. సోషల్ మీడియాలో అడ్డగోలు రాతలు రాయిస్తే ఊరుకోబోనని హరీష్ రావు, సంతోష్ రావును హెచ్చరించారు కవిత. నేను భరించిన ఇదే హరీష్ రావు గారు, ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన. నా మీద ఓపెన్గా మీడియా మిత్రులందరితో రకరకాల మాటలు చెప్తే కూడా నేను భరించిన. నా పర్సనల్ అటాక్కి నేను ఎప్పుడు కూడా వాళ్ళను ఇంతవరకు పేరు పెట్టి పిలవలేదు, మాట్లాడలేదు. ఫస్ట్ టైం చెప్తున్నా. నేను నాకు నరకం చూపిస్తున్నారు. ప్రతిరోజు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు రాపిస్తున్నారు. ఎప్పుడు వీళ్ళ పేర్లు తీసుకోలే. ఇష్టం వచ్చినట్టు ప్రెస్ వాళ్ళకు మాట్లాడుతూ చాలా విషయాలు చెప్తున్నారు. ఎప్పుడు వాళ్ళ పేర్లు తీసుకోలే. అంటే నా దగ్గర పైసలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, సోషల్ మీడియాలు ఉన్నాయి, ఎటు పడితే అటు మాట్లాడతామంటే తోలు తీస్తాం చెప్తున్నా. నేను కేసీఆర్ జనం కోసం పనిచేస్తే హరీష్, సంతోష్ ఆస్తులు పెంచుకునేందుకు పనిచేశారని ఫైర్ అయ్యారు కవిత. వాళ్ళు తనపై ఎన్నో కుట్రలు చేసినా భరించారని చెప్పారు. కేసీఆర్ మీద సీబీఐ దర్యాప్తు చేశాక బీఆర్ఎస్ ఉంటే ఎంత పోతే ఎంత అని స్ట్రాంగ్ కామెంట్ చేశారు. తన తండ్రి పరువు పోతుంటే భరించలేకపోతున్నానన్నారు కవిత. సీబీఐ విచారణలో కేసీఆర్ కడిగిన ముత్యంలో బయటికి వస్తారని చెప్పారు. కేసీఆర్ గారి మీద ఇంత కుట్రపూరితంగా అభాండాలు ఎందుకు వేస్తున్నారు, వేసేటటువంటి అవకాశం ఎవరిచ్చారు అన్నది కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఆలోచన చేయాలి. తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఎందుకోసం వస్తుంది కేసీఆర్ గారికి అవినీతి మరక, ఎవరి వల్ల అంటింది ఇవాళ? అది ఆలోచన చేసుకోవాలి కదా మనం కూడా. కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. హరీష్ రావు, సంతోష్ రావుపై కవిత చేసిన కామెంట్లపై బీఆర్ఎస్ వెంటనే స్పందించింది. హరీష్ రావుకు సపోర్టుగా ఆయన 6 అడుగుల బుల్లెట్ అంటూ ఎక్స్లో పోస్ట్ పెట్టింది. కవిత కామెంట్లను పోస్ట్ చేసిన కవిత పిఆర్ఓను బీఆర్ఎస్ మీడియా గ్రూప్ నుంచి రిమూవ్ చేశారు. మరోవైపు ఫామ్ హౌస్ లో పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు కేసీఆర్. కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, మధుసూదనాచారి, పల్లా, జగదీశ్వర్ రెడ్డితో ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. కాళేశ్వరం అంశాన్ని సీబీఐకి అప్పగించడంతో పాటు కవిత వ్యాఖ్యలపై నేతలతో కేసీఆర్ డిస్కస్ చేసినట్టు సమాచారం. హరీష్ రావు అమెరికా వెళ్లడంతో మీటింగ్ కు హాజరు కాలేదు. కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్టీ కార్యకర్తలు, నేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కాళేశ్వరం అంశాన్ని సీబీఐకి అప్పగించడం అంటే ప్రాజెక్టును పూర్తిగా మూసివేయడమేనన్నారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ కేంద్రంతో కలిసి చేస్తున్న కుట్రలను ధైర్యంగా ఎదుర్కొంటామని చెప్పారు. కాళేశ్వరంపై హైకోర్టును ఆశ్రయించారు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు. పిటిషన్లో కాళేశ్వరంపై సీబీఐ విచారణను మెన్షన్ చేశారు పిటిషనర్లు. రేపటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోరారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఎంక్వైరీని ఆపాలని ప్రభుత్వాన్ని ఆదేశించలేమని తెలిపింది. చర్యలపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని చెప్పింది. విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.